ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం నెల పొడవునా దైవారాధన చేస్తారు. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు కూడా పర్వదినాలే. కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనకరాజుకు వివరించగా సౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నాన దానాలు కూడా అత్యంత విశేషమైనవే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, వన సమారాధన ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయటం లేదా శ్రవణం చేయటం చేస్తారు. కార్తీక పురాణాన్ని నిత్య పారాయణతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపాది విధులను, వీటిని ఆచరించటం వలన కలిగే సత్ఫలితాలను కార్తీక పురాణం ప్రకారం తెలుసుకుందాం. మొదటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్లి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చేసుకోవాలి. సాయంత్రం వేళ ఆకాశ దీపాన్ని సందర్శించాలి. ఈ రోజున నిషిద్ధములు ఉల్లి, ఉసిరికాయ, సద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. దానం చేయవలసినవి నెయ్యి, బంగారం. పూజించాల్సిన దైవము స్వదా అగ్ని. జపించాల్సిన మంత్రము ఓం జాతవేదసే స్వదాపతే స్వాహ. వీటిని ఆచరించటం వలన కలిగే ఫలితము తేజోవర్ధనము. రెండవ రోజు విదియ. ఈ రోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణ ఉక్తి. దీనినే భగిని హస్త భోజనం అంటాం. ఈ రోజున నిషిద్ధములు తరగబడిన వస్తువులు. దానం చేయవలసినవి కలువ పూలు, నూనె, ఉప్పు. పూజించాల్సిన దైవం బ్రహ్మ. జపించవలసిన మంత్రం ఓం గీష్పతయే విరించయే స్వాహ. ఫలితములు మనఃస్థిమితము. మూడవ రోజు తదియ. అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వల్ల సౌభాగ్య సిద్ధి. ఈ రోజు నిషిద్ధములు ఉప్పు కలిపినవి, ఉసిరికాయ. దానములు ఉప్పు. పూజించవలసిన దైవం పార్వతీదేవి. జపించాల్సిన మంత్రము ఓం పార్వత్యే పరమేశ్వర్యే స్వాహ. ఫలితములు శక్తి సౌభాగ్యములు. నాలుగవ రోజు చవితి. కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పుట్టకు పూజ చెయ్యాలి. ఈ రోజున నిషిద్ధములు వంకాయ, ఉసిరికాయ. దానములు నూనె, పెసరపప్పు. పూజించవలసిన దైవం విఘ్నేశ్వరుడు. జపించాల్సిన మంత్రం ఓం గం గణపతయే నమః. ఫలితములు సద్బుద్ధి, కార్యసిద్ధి. ఐదవ రోజు పంచమి. దీనికి జ్ఞాన పంచమి అని పేరు. ఈ రోజున సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఈ రోజున నిషిద్ధములు పులుపుతో కూడినవి. దానములు స్వయం పాకం, విసనకర్ర. పూజించాల్సిన దైవం ఆదిశేషుడు. జపించాల్సిన మంత్రం అలభ్యం కావున ప్రాణాయామం చేయాలి. ఫలితములు కీర్తి. ఆరవ రోజు షష్ఠి. ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రటి కండవాన్ని దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఈ రోజున నిషిద్ధములు ఇష్టమైనవి ఉసిరికాయ. దానములు చిమ్మిలి. పూజించవలసిన దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు. జపించాల్సిన మంత్రం ఓం సుం బ్రహ్మ సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఫలితములు సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి. ఏడవ రోజు సప్తమి. ఈ రోజు ఎర్రటి వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వటం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. ఈ రోజున నిషిద్ధములు పంటితో తినే వస్తువులు, ఉసిరి. దానములు పట్టుబట్టలు, గోధుమలు, బంగారం. పూజించవలసిన దైవం సూర్యుడు. జపించాల్సిన మంత్రము ఓం భాం భానవే స్వాహ. ఫలితములు తేజస్సు, ఆరోగ్యం. ఎనిమిదవ రోజు అష్టమి. ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం. దానములు తోచినవి యథాశక్తిగా దానాలు చెయ్యాలి. పూజించాల్సిన దైవం దుర్గాదేవి. జపించాల్సిన మంత్రం ఓం చాముండాయే విచ్చే స్వాహ. ఫలితములు ధైర్యం, విజయం. తొమ్మిదవ రోజు నవమి. ఈ రోజు నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున నిషిద్ధములు నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి. దానములు ఇష్టమైనవి పితృతర్పణాలు. పూజించవలసిన దైవం అష్టవసువులు, పితృదేవతలు. జపించాల్సిన మంత్రం ఓం అమృతాయ స్వాహ. పితృదేవతాభ్యో నమః. ఫలితములు
ఆత్మరక్షణ, సంతాన రక్షణ. 10వ రోజు దశమి. ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేస్తారు. ఈ రోజున నిషిద్ధములు గుమ్మడికాయ, నూనె, ఉసిరి. దానములు గుమ్మడికాయ, స్వయం పాకం, నూనె. పూజించాల్సిన దైవము దిగ్గజాలు. జపించాల్సిన మంత్రము ఓం మహామదే భాయ స్వాహ. ఫలితములు యశస్సు, ధనలబ్ధి. 11వ రోజు ఏకాదశి. ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజున విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ రోజున నిషిద్ధములు పులుపు, ఉసిరి. దానములు విభూతి పండ్లు, దక్షిణ. పూజించవలసిన దైవం శివుడు. జపించాల్సిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ, ఓం నమః శివాయ. ఫలితములు ధన ప్రాప్తి, పదవి లబ్ధి. 12వ రోజు ద్వాదశి. ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలను వెలిగించడం సర్వ పాపాలను నశింపజేస్తుంది. ఈ రోజున నిషిద్ధములు ఉప్పు, పులుపు, కారం, ఉసిరి. దానములు పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి, దక్షిణ. పూజించాల్సిన దైవం భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రము ఓం భూర్భువ విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ. ఫలితములు బంధ విముక్తి, జ్ఞానం, ధనధాన్యాలు. 13వ రోజు త్రయోదశి. ఈ రోజు సాలగ్రామ దానం చెయ్యటం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి. ఈ రోజున నిషిద్ధములు రాత్రి భోజనం, ఉసిరి. దానములు మల్లె, జాజి లాంటి పువ్వులు, వనభోజనాలు. పూజించాల్సిన దైవం మన్మధుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ విరిసరాయ నమః స్వాహ. ఫలితములు వీర్యవృద్ధి, సౌందర్యం. 14వ రోజు చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసేందుకు మంచిది. ఈ రోజున నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు, ఉసిరి. దానములు నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె. పూజించాల్సిన దైవం యముడు. జపించాల్సిన మంత్రం ఓం తిలప్రియాయ సర్వసంహార హేతవే స్వాహ. ఫలితములు అకాల మృత్యువు తొలగుట. 15వ రోజు కార్తీక పూర్ణిమ. మహాపవిత్రమైన ఈ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. ఈ రోజున నిషిద్ధములు పగటి భోజనం, ఉసిరి. దానాలు వరి అన్నపు భోజనం, వెండి. పూజించాల్సిన దైవము చంద్రుడు. జపించాల్సిన మంత్రము ఓం సోమాయ సోమతనవే స్వాహ. ఫలితములు మనశ్శాంతి, ప్రసాద గుణం. ఇవేనండి కార్తీక మాసంలో మొదటి 15 రోజులు పాటించవలసిన నియమాలు. మిగతా 15 రోజుల నియమాలను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఓం నమః శివాయ. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.